శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయత్ సర్వవిఘ్నోపశాంతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిః తస్య స్మరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. నమోరణిమ్నే మహతో మహిమ్నే శ్రీపాదనామ్నే పరతత్వసీమ్నే నమోస్తు భూమ్నే మిత సన్మహిమ్నే సచ్చిత్కధామ్నే దితమోహదామ్నే. శ్రీగురులు అంటే శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారు 12 ఏళ్లు దీర్ఘ నివాసం చేయటం వల్ల పునీతమై పుణ్యక్షేత్రమైన నరసోబావాడికి వెళ్లాలనే కోరిక మన టెంపేస్వామి వారికి నానాటికి తీవ్రం అవటం మొదలుపెట్టింది. కృష్ణా పంచగంగా సంగమ పుణ్యస్థానం అది. పవిత్ర ఔదుంబర వృక్షం క్రింద శ్రీ దత్తులవారి పాదుకలు, వాటికి నిత్య పూజలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చూడాలి, తరించాలి. కాని తల్లి అంగీకరిస్తుందో లేదో అన్న సందేహం. వారు లోలోనే ఇలా తపన పడుతూ ఉంటే ఒకరోజు ఆయన కలలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, నీకు అక్కడికి వెళ్లాలని కోరిక అంత గాఢంగా ఉంటే అడుగు, మీ తల్లి అంగీకరిస్తారు. నీకు ప్రయాణ ఖర్చులకు కావలసిన సొమ్ము, నీకొక తోడు కూడా దొరుకుతారు అని చెప్పారు. దానితో మరునాడు పొద్దునే వాళ్ళమ్మగారిని అడిగారు. ఆవిడ తప్పకుండా వెళ్ళు అనే చెప్పారు. అప్పుడే వాసుదేవులు చెప్పిన జోస్యం ఫలించటం వల్ల ఎంతో సంతోషించిన ఒక ధనవంతుడు వచ్చి వీరికి 250 రూపాయలు ఇచ్చారు. ఇంతలో అతని పొరిగింటి బ్రాహ్మణుడు దత్తభగవానుని భక్తుడు వచ్చి నరసోబావాడికి వెళ్తున్నానని, తనకు తోడుగా రావలసిందని వాసుదేవులను అభ్యర్థించాడు. ఇంకేముంది, ఇద్దరూ బయలుదేరారు. మార్గమధ్యంలో వారు బోరేగాం అనే గ్రామంలో నివసించినప్పుడు దత్తభగవానులు మళ్లీ వారి కలలో కనిపించి, నరసోబావాడి వద్ద గోవిందస్వామిని దర్శనం చేసుకో అని చెప్పారు. వాళ్లు వాడి చేరారు. కృష్ణలో స్నానం చేసి భక్తి పారవస్యంతో కళ్ల వెంట అశ్రుధారలు కారుతూ ఉండగా మెట్లు ఎక్కారు. దత్తుల ఆజ్ఞ మేరకు శ్రీ గోవిందస్వామి వారిని కలుసుకోవాలి అని వారి గురించి వాకబు చేస్తుండగా వారే ఎదురు వచ్చి, వాసుదేవశాస్త్రి వచ్చావా, చాలా సంతోషం అంటూ పలకరించారు. ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ అప్పటికప్పుడే వారే చేసేశారు. మరునాడు తెల్లవారుజామునే లేచి కృష్ణలో పుణ్యస్నానం చేసి కలశంలో నీళ్లు తీసుకుని ఆ తడి ఒంటితోనే దత్తుల పాదుకలకు అభిషేకం చేద్దామని ఆలయం దగ్గరికి వెళ్లారు. కాని అక్కడి పూజారులు నువ్వెవరివో ఏమిటో అంటూ లోపల అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఆయన నిరాశతో నీరసంగా మెట్లు దిగుతూ ఉండగా దత్తులవారు తనకు చెప్పిన సూచనలను అందుకుని త్వరత్వరగా వస్తున్న గోవిందస్వామివారు కనిపించారు. మన స్వామివారు ఏమీ చెప్పకుండానే పూజారులు నిన్ను లోపలికి రానివ్వనట్టు ఉందిగా, రా నాతో రా అంటూ వారు వాసుదేవులను తమ వెంట ఆలయానికి తీసుకుని వెళ్లారు. వారిని అడ్డుపెట్టేవారెవరున్నారు? దానితో మన స్వామివారు వారి దత్తస్వాముల వారికి అభిషేకం, పూజ స్వహస్తాలతో తృప్తిగా చేసుకుని ఆనందించారు. ఆనాటి నుండి గోవిందస్వామివారు వాసుదేవుల గురువు, మార్గదర్శకులు అయ్యారు. నరసోబావాడికి రావటం ఇదే మొదటిసారి అవటంతో వారు ఒకనాటి రాత్రి మెట్లు దిగి కాళ్లు కడుక్కొని, సరే ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను, గుడిలో దైవదర్శనం కూడా చేసుకుంటాను అని అనుకుని వెళ్లి ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక పొడుగాటి మంచి వర్చస్సుతో ఉన్న ఒక పూజారి కనిపించి, రాత్రి సేవ అయ్యాక గుళ్ళోకి రాకూడదు అని నీకు తెలియదా అని ప్రశ్నించారట. వెంటనే స్వామి తనకు తెలియదని క్షమించమని అడిగి వెనక్కి వచ్చేశారు. తరువాత ఈ విషయం గోవిందస్వామి వారికి చెప్పినప్పుడు ఆయనే నృసింహ సరస్వతీ స్వామి అంటూ వారు నవ్వారట. స్వామి సాక్షాత్కారం ఏమి అదృష్టం! శ్రీ దత్తాత్రేయుల సూచనలను పాటిస్తూ గోవిందస్వామి వారు పంచాయతన అర్చన, పాదుకార్చన ఇవన్నీ స్వామికి
శాస్త్రోక్త విధానంతో నేర్పించారు. గుడిలో గురుచరిత్ర సప్తాహ పారాయణం కూడా వీరితో చేయించారట. దత్తుల ఆజ్ఞ మేరకు వీరికి దండం కూడా ఇచ్చారు. మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా దాదాపు ఒక 10-15 రోజులు ఉన్నారు. స్వామివారు నరసోబావాడి నుండి మన్గాం తిరిగి వచ్చే సమయానికి ఇంటి మరమ్మతులు అన్నీ పూర్తి అయ్యి కొత్త ఇల్లులా తయారు అవటంతో గృహప్రవేశ పూజలు విధులు చేయాలి అనుకున్నారు. కానీ వీరి భార్య సహకరించకపోవటంతో వీరి తమ్ముడు హరిభట్, అతని భార్య ఆ కార్యక్రమం పూర్తి చేశారు. ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఏవో ఒకటి నిత్యం జరుగుతూ ఉండటంతో స్వామివారికి విరక్తి కూడా నానాటికి పెరగటం మొదలుపెట్టింది. పాప పరిహారం కోసం కృచ్ఛ చాంద్రాయణ వ్రతం మొదలుపెట్టారు. దీన్ని అమావాస్య నాడు మొదలుపెట్టి అమావాస్యతో ముగించాలి. అమావాస్య నాడు ఏమీ తినకూడదు. శుక్లపక్ష పాడ్యమి నాడు చిన్న నిమ్మకాయంత ఒక్క ముద్దతో మొదలై రోజుకొక ముద్ద చొప్పున పెంచుతూ పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినాలి. మళ్లీ పౌర్ణమి నుండి ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ అమావాస్య నాడు కటిక ఉపవాసం, మంచునీళ్లు కూడా తాగరు. రోజూ చేసే సంధ్యావందనాలు, అర్చనలు, పూజలు ఇవి యథావిధిగా సాగాల్సిందే. ఈ ఉపవాసం చేసేటప్పుడు ఇంట్లో అందరికీ గట్టిగా సూచనలు ఇచ్చారు. తాను కళ్ళు తిరిగి పడిపోయినా సరే ఉద్ధరిని నీళ్లు కూడా నోట్లో పోయవద్దని. ఈ విధంగానే వ్రతం విజయవంతంగా ముగిసింది. కానీ ఆయన చాలా నీరసించిపోయి కనీసం అడుగు తీసి అడుగు వేసే పరిస్థితిలో కూడా లేకుండా అయినారట. అలాంటి నీరస స్థితిలోనే దత్తాత్రేయుల వార్షికోత్సవాలు జరుగుతున్నాయని నర్సోబావాడికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఇక్కడ నిమ్మకాయంత ముద్ద అంటే చిన్న నిమ్మకాయంత ముద్ద మాత్రమే కాని దబ్బకాయంతా తిరుపతి లడ్డు అంత ఊహించుకోకండే. యో దైన్యం పాపతాపం శమయతి నియతి ధ్వంసకో హంస కోచ్యై వైరాగ్య జ్ఞాన భక్తిర్వితరతి తరతి జ్ఞో యథార్థో యథార్థః. దత్తాత్రేయుల వార్షికోత్సవాలలో పాల్గొనడానికి వాసుదేవులు నరసోబావాడికి బయలుదేరారు. ఇది అక్కడికి 2వసారి ప్రయాణం. ఈసారి నరసోబావాడిలో 4 నెలలు ఉన్నారు. మొదటిసారి వెళ్ళినప్పుడు 10-15 రోజులు మాత్రమే ఉన్నారు. అప్పుడే గోవిందస్వామివారు శాస్త్రోక్త దత్త పాదుకా పూజలు, అర్చనా విధానాలు నేర్పించటం, గురుచరిత్ర పారాయణం ఇవన్నీ జరిగాయి. 2వసారి మాత్రం 4 నెలలు ఉన్నారు. ఈసారి మహాయోగి అయిన శ్రీ మౌనిస్వామివారిని కూడా కలిశారు. ఈ ఇద్దరు గురువులకు అంటే గోవిందస్వామివారికి, శ్రీ మౌనిస్వామివారికి దత్తుడు పిలవకుండానే పలికేవారట. అంతటి మహనీయులు వారిద్దరు. 2వసారి వచ్చినప్పుడు దత్తభక్తి మార్గాన్ని నీవు ఇంకా దృఢపరుచుకోవాలి అని శ్రీ గోవిందస్వామివారు చెప్తుంటే శ్రీ వాసుదేవులు వినిపించుకోలేదట. ఆ రోజు రాత్రి వీరు నిద్రలో ఉన్నప్పుడే దత్తులే స్వయంగా మంత్రోపదేశం చేశారు. ఇంకా వీరు నిద్రో కలో కూడా తెలియని స్థితిలో ఉండగానే పక్కనే తల్పగతులైన గోవిందస్వాముల వారు, ఆ శాస్త్రి, మంత్రోపదేశం అయిపోయిందిగా, రేపు పొద్దున దాని విధానమంతా నేను నీకు వివరించి చెప్తాలే, పడుకో పడుకో అన్నారట. అంతే, మన స్వామివారికి గోవిందుల వారి మీద విపరీతమైన భక్తి, గురి, నమ్మకం ఏర్పడి ఆయన్ని తన ఆధ్యాత్మిక గురువుగా ఎంచుకొని వారి మాటలు చివరి వరకు పాటించారు. ఆ మరునాటి నుండి గోవిందుల వారు ఆదిశంకరుల వారి ఉపనిషద్ భాష్యాలు చదివించటం మొదలుపెట్టారు. ఈ సమయంలో శాస్త్రీజీకి సంసారాన్ని వదిలివేయాలి అనే తపన మళ్లీ ప్రబలింది. అయితే దానికి ఇంకా సమయం రాలేదని, మన్గాంలో వాసుదేవులకు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని శ్రీ మౌనిస్వామి వారు చెప్పారు. శ్రీ మౌనిస్వామి షోలాపూర్ ప్రాంతానికి చెందినవారు. చిన్నతనంలోనే గృహత్యాగం చేసి దైవాన్వేషణలో భాగంగా దేశమంతా పాదయాత్ర చేస్తూ అనేక పవిత్ర స్థలాలను సందర్శించారు. కాశీ నుండి రామేశ్వరం వరకు అనేకసార్లు ప్రయాణించారు. కఠోర తపస్సు చేస్తూ సంవత్సరాల పాటు కేవలం వేపాకులు మాత్రమే తిని జీవనం గడిపారు.
25 సంవత్సరాల వయసులోనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించి ప్రద్యుమ్న సరస్వతి అనే సన్యాస నామాన్ని పొందారు. అయితే అనేక సంవత్సరాలు మాట్లాడకుండా మౌనవ్రతం పాటించినందువల్ల ఆయన మౌనిస్వామిగా ప్రసిద్ధి చెందారు. ఎప్పుడూ బ్రహ్మధ్యానంలో మునిగిపోయి ఉండేవారు. పసిపిల్లవాడి మనస్తత్వం వారిది. వారిని చూస్తే ప్రతి ఒక్కరికి అపారమైన గౌరవం. ఆయన ఏది చెప్పినా అది ఖచ్చితంగా జరిగేది. సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయ స్వామి కూడా గౌరవంతో వారి మాటకు కట్టుపడినట్లుగా అనిపించేది. ఆయన వాడీలోని మహాసమాధి పొందారు. మన స్వామిపై వారికి అపారమైన స్నేహభావం ఉండేది. 4 నెలల తరువాత దత్తులు మన స్వామికి కలలో కనిపించి తిరిగి మనగా వెళ్ళమని, తాము అక్కడ ఒక 7 సంవత్సరాలు ఉండాలని నిశ్చయించుకున్నామని చెప్పారు. దానితో స్వామివారు వెంటనే బయలుదేరి వెళ్తూ కోల్హాపూరులో మహాలక్ష్మిని దర్శించి స్తుతించి ప్రయాణం కొనసాగించారు. దత్తుల విగ్రహం ఒకటి ఉంటే బాగుండును, అది ఎలా ఉండాలి? ఇలాంటి ఆలోచనలు వారి మనసులో మెదులుతూ ఉండగా కాగల్ అనే గ్రామంలో ఒక వీధి గుండా వెళ్తూ ఉంటే అక్కడ శిల్పాలు చెక్కుతున్న ఒక శిల్పి గబగబా స్వామి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, శాస్త్రిగారు, శాస్త్రిగారు, విగ్రహం ఎలా కావాలి, ఎంత ఉండాలి, ఈ విషయాలన్నీ మీరు నాకు స్పష్టంగా చెప్తే నేను దత్తుల విగ్రహం చెక్కి ఇస్తాను అని అన్నారు. రొక్కం గురించి మీరు ఇబ్బంది పడకండి, నాకు దత్తస్వామి కలలో కనిపించి మీకు చేసి ఇవ్వమన్నారు అని చెప్పారు. స్వామివారి సూచనల ప్రకారం కంచుతో సిద్ధ ఆసనంలో కూర్చుని ఉన్న దాదాపు 14 అంగుళాల పొడవు అభయ వరద హస్తాలతో ఉన్న శ్రీ దత్త విగ్రహం చేసి ఇచ్చారు. అప్పట్లో శిల్పి ఖర్చులు 20-25 రూపాయలు అయ్యాయి. ఆ గ్రామ పెద్దలో ఎవరో ఈ రొక్కాన్ని ఇచ్చేశారు. స్వామి దత్త విగ్రహంతో మన్గావ్ తిరిగి వచ్చారు. ఇంటికి వెళ్తున్న దారి మధ్యలో ఒక చోట చక్కటి చిన్న ఖాళీ స్థలం కనిపిస్తే ఇది దత్తుడి ఆలయానికి ఎంతో బాగుంటుంది అన్న ఆలోచన వీరికి కలిగింది. కానీ ఎవరి స్థలమో ఏమిటో దాని గురించి వీరేమి మాట్లాడగలరు? అందుకని తాత్కాలికంగా ఆ విగ్రహాన్ని ఇంట్లో ఒక పక్కగా ఉంచారు. విచిత్రంగా 2-3 రోజులలో ఆ స్థలానికి యజమానురాలైన ఒక వితంతు స్త్రీ వచ్చి, దత్తులు ఆ స్థలాన్ని మీకు దానం ఇవ్వమన్నారు అంటూ ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం స్వామివారికి దానం చేసింది. వెంటనే స్వామివారు ఆలయ నిర్మాణానికి పూనుకుంటే అడగకుండానే కావలసిన సామగ్రి, డబ్బు, కూలీలు అన్నీ చకచకా సమకూరాయి. ఆలయ ముఖద్వారం తూర్పు చూస్తూ ఉండేటట్లుగా నిర్మించారు. గర్భగుడిని స్వామివారే ఇటుకలు పేర్చి స్వహస్తాలతో కట్టారు. ఆలయ ప్రాంగణంలో బావి తవ్వించారు. ఆ విగ్రహానికి యథావిధిగా పవిత్రీకరణ, ప్రాణప్రతిష్ఠ చేశారు. అప్పుడు వారి వయసు 29 సంవత్సరాలు మాత్రమే. ఇది 1883లో వైశాఖ శుద్ధ పంచమి నాడు జరిగింది. ఇంకొక విశేషం ఏమిటంటే, మన స్వామివారు ఏనాడు పాదరక్షలు ధరించలేదట. అడవులే కాని, కొండలే కాని, రాళ్ల మార్గాలే కాని చెప్పులు లేకుండానే నడిచేవారట.